అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మన కోర్ట్‌లో ఒక పిటిషన్ ఏశారు ఒకతను. అతని పిటిషన్ సారాంశం ఏంటంటే, బీసీసీఐ బోర్డ్ అనేది ఒక ప్రైవేట్ బోర్డు. ఆ బోర్డ్‌లో పనిచేసిన ఈ టీమ్‌కి అంటే క్రికెట్ టీమ్‌కి ఇండియన్ క్రికెట్ టీమ్ అన్న పేరు పెట్టకూడదు. అంటే దేశం పేరు పెట్టకూడదు. ఎందుకంటే అది ప్రైవేట్ బోర్డు కాబట్టి అని ఒక పిటిషన్ ఏశారు. దానికి జడ్జిమెంట్ ఏమని ఇచ్చారంటే, ఇలాంటి పిటిషన్‌లు ఏసే వాళ్ళకి హెవీగా పెనాల్టీ గాని ఏస్తే ఇక్కడి వరకు రారు. కొంచెం భయంతో అన్నా ఇలాంటి పిటిషన్‌లు అర్థం పర్థం లేని పిటిషన్ లేకుండా ఉంటారు అని జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే అది ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ సంస్థ అని కాదు. మన దేశం కింద ఆడుతుంది కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ అని పెట్టుకోవటం తప్పు లేదు. వాళ్ళు ఆడి ఎంతో సాధించి మన దేశానికి ఎంతో పేరు తెస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఇండియన్ పేరు వాడుకోవటంలో కానీ, పెట్టుకోవటంలో అసలు తప్పే లేదని జడ్జిమెంట్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళని ఇంకోసారి ఇలాంటి పిటిషన్ ఎయొద్దని కూడా అతనికి గట్టిగా బుద్ధి చెప్పారనమాట. నాకు కూడా ఈ జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించింది. ఇండియన్ క్రికెట్ టీమ్ ఏమి ఇప్పటికిప్పుడు ఒక 2, 3 రోజుల్లో పుట్టి పెరిగింది కాదండి. వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఎన్నో అవమానాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేసి ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఒక ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే చాలా స్ట్రాంగ్‌ది. అంటే కొంచెం ఆడాలన్నా కూడా జాగ్రత్తగా ఆడాలి అని ఆలోచిస్తున్నారు. నాకైతే ఇది కరెక్ట్ అనిపించింది. మీ ఒపీనియన్‌ని